హలో ప్రత్యూష గారు, హలో అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గుడ్. మొత్తానికి చామంతి అనే మెగా సీరియల్ ద్వారా మరోసారి మమ్మల్ని పలకరించబోతున్నారు. Yes. సో ఇప్పటివరకు మీరు చేసిన మీ యాక్టింగ్ కెరీర్లో చూసుకుంటే కనుక చామంతి ఎలా ఉండబోతుంది, ఎందుకు స్పెషల్ అని చెప్పుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ ఇది స్పెషల్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చేసిన సీరియల్స్లోకెల్లా ఇది డిఫరెంట్ అనమాట. ఓకే, ఫుల్గా అసలు ఎన్ని సీరియల్స్ చేస్తుంటారు ఇప్పుడు వరకు? 70. 17. సో 70 మరి 70 సీరియల్స్లో ఇంత డిఫరెంట్ స్పెషల్ అని చెప్పుకోవడానికి అంటే ఏంటి? వాట్ ఈస్ దట్ ఎలిమెంట్ దట్ యూ అది మీరు సీరియల్లోనే చూడాలి. చెప్పరా? అక్కడ ఏం మాట్లాడలేదు అంటే ఒక 3 minutes 4 minutes ప్రోమోలో కూడా ఓన్లీ సైకిల్తోనే చేశారు మొత్తం. సో ఇక్కడ కూడా ఏం చెప్పరా? అంతే, అన్ని సీరియల్లోనే చూడాలి. అంతే. ఓకే, బట్ అంటే ఈ క్యారెక్టర్ మీకు అనుకున్నప్పుడు నాకు నిజంగా స్పెషల్ అని చెప్పచ్చు. ఎందుకంటే నేను ఇప్పటివరకు చేసిన వాటిల్లో నేను దేనికి అంటే కెమెరా ముందుకు వెళ్ళడం, ప్రాంప్టింగ్ చెప్తుంటే చేసేసి అన్ని రకాల ఎమోషన్స్ చేశాను. బట్ ఇదేంటంటే నాకు కొంచెం టాస్క్ లాగా ఉందన్నమాట. ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని చెప్పచ్చు. 70 సీరియల్స్ చేసిన ఆర్టిస్ట్కే ఆయన టాస్క్ లాగా ఇచ్చారంటే కనుక డైరెక్టర్ని రైటర్ని మెచ్చుకోవచ్చు యాక్చువల్గా. నిజంగా అంటే మరి ఏమైనా హోంవర్క్ చేయాల్సి వచ్చేదా మీరు ఈ క్యారెక్టర్ కోసం స్పెషల్? హోంవర్క్ చేయాల్సి వచ్చేదే కాదు, ఎవ్రీ 1 minute సీన్ తీసుకొని సీన్ పేపర్ చెప్పవా అని చెప్పి అడుగుతూనే ఉన్నాను. ఎందుకంటే నేను అంత చేస్తేనే మేబీ ఆ క్యారెక్టర్కి న్యాయం చేయగలుగుతాను అనేసి. అంటే వితౌట్ ప్రాంప్టింగ్ చేస్తారా ఇది? వితౌట్ ప్రాంప్టింగ్ కాదు, మీరు చేసి బయటికి క్యారెక్టర్ని లాగేద్దాం అనుకుంటున్నారు. కానీ అంటే ప్రాంప్టింగ్ ఉంటుంది, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, మనం చేసేది మనం చేయాలి. సరే, మరి ఈ సీరియల్ ఏంటి? మీ ఇద్దరు కూతుర్లకి కూడా ఒకరికేమో చామంతి అని పెట్టారు, ఒకరికేమో రోజా అని పెట్టారు. సో మరి మీ పేరు? నా పేరు శ్యామల అని పెట్టుకున్నారు ఎందుకలా? మీ అబ్బాయిలకి ఎందుకు ఇద్దరికి? అంటే మా వారికి పూల అంటే ఇష్టం. ఓకే, ఎవరు మీ పేరు? ప్రభాకర్ గారు. సో మరి బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గారు. ఆయనతో వాళ్ళ ప్రొడక్షన్లో వర్క్ చేశాను, కానీ ఆయనకి పేరుగా చేయడం ఐ వాజ్ వెరీ హ్యాపీ. మరి అది అంటే ఇంతకుముందు మీరు అన్నారు స్పెషల్ ఛాలెంజింగ్ అని చెప్పి. సో మరి ప్రభాకర్ గారితో స్క్రీన్ షేర్ చేసుకుంటే ఏంటంటే అది ఇంకా కొంచెం ఆయనకున్న ఎక్స్పీరియన్స్ దానికి ఎదుటి వాళ్ళకి కనపడినవారు బేసిక్గా ఆయన డైలాగులతో ఆహార్యంతో టీచర్. సో మరి ఎలా అనిపించింది ఆ ఛాలెంజింగ్? 100% అలా ఆయనతో చేస్తే ఏంటంటే మనకు కూడా ఇంకొంచెం బాగా చేయాలి అనే ఇది అయితే వస్తుంది కంపల్సరీ. అది నాకు కూడా ఇప్పుడిప్పుడే ఫేస్ చేస్తున్నాను నేను కూడా అది. సో 100% అంటే ఆపోజిట్ క్యారెక్టర్ కూడా ఆయన చూసి చేస్తున్నప్పుడు మనం కూడా ఇంకొంచెం ఎక్కువ చెయ్యాలి అన్న ఒక ఇదైతే వస్తుంది. అంటే ఇప్పుడు మిగతా క్యారెక్టర్లు అంటే వస్తారు, డైలాగ్ చెప్తారు, ఇదంతా బాగానే ఉంటుంది. ఇప్పుడు పని మనిషి క్యారెక్టర్ అన్నప్పుడు అవసరమైతే పని కూడా చేయాల్సి ఉంటుంది. సో మరి బాగానే కష్టపెట్టారు. అంటే ఇంకా అంతే చేస్తున్నాము, క్యారెక్టర్ అంతే. క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు ఏదైనా చేయాలి. మిగతా క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు చేయాలి కాదని. బట్ ఇప్పుడు మిగతా క్యారెక్టర్లు ఉన్నారనుకోండి, హ్యాపీగా ఆవిడ మెట్ల మీద నుంచి వస్తున్నారు, కూడా ఎలా చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ మీరు అలా కాదు కదా, ఒంగుని తుడిచి చేయాలి కదా. సో మరి మీరు ఇంట్లోనే చేసుకుంటారో తెలియదు? ఇంట్లో చేసుకుంటానండి, నాకు అలవాటే. సో కాబట్టి అది పెద్ద ఏదో నేను ఇక్కడ ఏదో పని చేస్తున్నానన్న ఫీల్ అయితే ఏం లేదు ఆ క్యారెక్టర్లో. మనకి డైరెక్టర్ చెప్పిన దానికి మనం 100% చేస్తున్నామా లేదా అంతే. అయితే మరి మాకు వచ్చిన టీజర్లో వాటిలోనే కొద్దిగా గొప్ప టీయర్స్ అన్నీ ఉన్నాయి. మరి అంటే గ్లిసరిన్ వాడుతున్నారా లేదంటే న్యాచురల్ యాక్టింగ్? యాక్చువల్గా కొన్ని నాకు ఆటోమేటిక్గా ఏంటంటే సీన్ని నేను మైండ్లో ఫిక్స్ అయ్యానంటే ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటాయి. ఓకే, రియల్ కన్నీళ్ళే. వాళ్ళకి కావాలి అనుకున్నప్పుడు బయట వాటర్ తెలియాలి అనుకున్నప్పుడు నాకు రావు చూడండి, అప్పుడు గ్లిజరిన్ అప్లై చేస్తాను అనమాట. అయితే మీ గ్లిజరిన్ ఖర్చు కూడా తగ్గిస్తున్నారు, ప్రొడక్షన్ బాగా మిగిస్తున్నారు మీరు అయితే. అంతే. యా, మరైతే మీకు అంటే మిగతా క్యారెక్టర్స్ 70 సీరియల్స్లో చేసిన క్యారెక్టర్స్కి దీనికి చేస్తున్నప్పుడు అంటే మీకు ఈ క్యారెక్టర్లో ఇది స్పెషాలిటీ ఏంటంటే తర్వాత చెప్తాను అని అన్నారు. బట్ కాకపోతే మీకు బాగా టచింగ్గా అనిపించిన ఎలిమెంట్ అంటే ఏం చెప్తారు ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు చెప్పినప్పుడు మీకు? ఫస్ట్
నాకు క్యారెక్టర్ చెప్పినప్పుడైతే మదర్ అండ్ డాటర్ రిలేషన్ ఒకటి, అండ్ నా క్యారెక్టర్ ఎంత సింపతి గెయిన్ చేయగలిగితే అది నా మీదే డిపెండ్ అయ్యి ఉందన్నమాట. ఎంత సింపతి నేను ఆడియన్స్ దగ్గర నుంచి గెయిన్ చేయగలుగుతానో అదే నాకు టాస్క్ అన్నట్టు. ఆ క్యారెక్టరైజేషన్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో వెంటనే చెప్పగానే నేను బిఫోర్ కూడా నేను చాలా వరకు నేను చేసింది మా హీరోయిన్ మదర్ క్యారెక్టరే. సో హీరోయిన్ మదర్ క్యారెక్టర్ అంటే నాకు పర్సనల్గా కూడా మదర్ అనే ఎమోషన్ అనేది ఎక్కువ ఉంటుంది, నాకు అది ప్లస్. అలాగే నాకు వాళ్ళు చెప్పిన క్యారెక్టరైజేషన్కి కూడా నాకు నేను చెప్పాను కదా, మనం ఎంత చేస్తే ఎంత సింపతి గెయిన్ చేయగలిగితే అంత ప్లస్ అవుతుంది. ఓకే, మరి ఆ పల్లెటూరు నుంచి వచ్చిన ఇది అది ఉంది కదా, సో అంటే మీకు పాత రోజులు గుర్తొచ్చినాయా మీకు? మాది ప్రాపర్ వచ్చేసి భద్రాచలం అండి. సో అక్కడ ఎక్కువ చామంతి చెట్లు ఇవి మేము మొన్న షూటింగ్స్ చేస్తున్నప్పుడు కూడా మొత్తం మా ఊరే గుర్తొచ్చేస్తుంది అనమాట. చాలా మిస్ అవుతున్నాను అనిపించింది, ఎందుకంటే నేను అటువైపు షిఫ్ట్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ 18 years అయిపోయింది. సో అవన్నీ ఒకసారి మళ్ళీ మెమరీస్ గుర్తొచ్చాయి నాకు. బట్ అంటే మీకు చామంతితో కనెక్షన్ అప్పటి నుంచే ఉందన్నమాట. ఓకే, సో మరి ఈ సీరియల్లో అంటే చాలా వరకు ఏంటంటే ఒకప్పుడు సీరియల్స్ అంటే ఏడుస్తూ ఉంటారు, ఇది ఇంత మాత్రం ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక మంచి కమర్షియల్గా తీస్తున్నారు సీరియల్స్ కూడా. సో మరి ఈ సీరియల్ నుంచి ప్రేక్షకులు ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 100% ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ అందరికీ తెలుసు మేఘన బిఫోర్ అన్నీ ఎంత జనాల్ని ఆకట్టుకుందో తన పర్ఫార్మెన్స్, దీంట్లో ఇంకొంచెం ఎక్కువ కొత్తగా రాబోతుంది తన చలాకీతనంతో. అలాగే అందరు ఆర్టిస్టులు కూడా మంచి పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆర్టిస్టులే ఉన్నారు కాబట్టి విల్ హోప్ మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తుంది సీకి. ఎస్, అయితే మరి మేఘనా గారు అంటే మీరు చెప్పినట్టు సీరియల్స్లో ఇంకా ఆమెకి ప్రత్యేకంగా మళ్ళీ సపరేట్గా ఇంట్రో కూడా అవసరం లేదు. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కదా ఆవిడ క్యారెక్టర్స్ తోటి. సో మరి ఆవిడతో కలిసి యాక్ట్ చేయడం కానీ ఎలా అనిపిస్తుంది? నేను Day 1 రోజే చెప్పాను, యాక్చువల్గా నాకు నేను కొన్ని సీరియల్స్ చూసేటప్పుడు యాజ్ ఏ ఆడియన్గా కూడా నేను ఫీల్ అవుతాను. సో నాకు ఫస్ట్ నుంచి మేఘనా కళ్యాణ వైభోగం చేసినప్పుడు నాకు చాలా ఇష్టం అనమాట. తన పర్ఫార్మెన్స్ డ్యూయల్ రోల్ చేసిన దాంట్లో అప్పటి నుంచి నేను చాలా ఇష్టపడతాను. యాజ్ లైక్ అమ్మాయి చలాకీతనం, అట్ ఏ టైమ్ నెగిటివ్, ఇది నాకు చాలా ఇష్టం. పర్సనల్గా నాకు తను ఇష్టం అనమాట, తన పర్ఫార్మెన్స్. సో అలాగా నేను Day 1 రోజున నేను మీట్ అయ్యి చెప్పినప్పుడు కూడా అసలు చాలా న్యాచురల్గా పర్ఫార్మెన్స్ తనది నాకు నచ్చింది. అప్పుడే అనిపించింది అంటే ఎప్పుడైనా మనం ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చేయాలంటే ఆపోజిట్ పర్సన్ ఎంత పర్ఫార్మెన్స్ చేస్తారో దానికి మనం రియాక్ట్ అవుతాము. సో నాకు 100% మంచి కాంబినేషన్ అనేసి అనిపించింది. అయితే మంచి కూతురే కాదు, మంచి నటి కూడా యాక్చువల్గా. సో మొత్తానికి అంటే ఈ మెగా సీరియల్ త్వరలో స్టార్ట్ అవబోతుంది. ఇంతకుముందు జీ తెలుగులో సీరియల్స్ ఎలా అయితే అందరిని అలరించాయో అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే జీ తెలుగు వారికి కూడా నేను హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను బిఫోర్ చేశాను, ఇప్పుడు ఇది నాది 15th సీరియల్ అని చెప్పచ్చు జీలో. చాలా ఇయర్స్ నుంచి నేను జీతో కోఆర్డినేట్ అవుతూ ఉన్నాను, జీలో ప్రాజెక్ట్ చేస్తున్నాను. బట్ దిస్ ఈజ్ ద బెస్ట్ మూమెంట్ అన్నట్టు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నా కెరియర్లోనే ఇది కొంచెం డిఫరెంట్ రోల్ అండ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఆ ఎగ్జైట్మెంట్ మీ మాటల్లో కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా మీ రోల్ కూడా ఈ సీరియల్ క్రూషియల్ కాబట్టి మమ్మల్ని అందరూ నాకట్టుకుంటుందని ఆశిస్తున్నాం. అలాగే ఈ సీరియల్ మెగా హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎన్టీవీ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. మీరందరూ కూడా జీ తెలుగులో చామంతి సీరియల్ని చూడండి, ఆదరించండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ.